వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హెచ్ఐసిసిలో గ్లోబల్ ఏఐ సదస్సు మార్పులకు సిద్ధంగా లేమంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మహిళా నేతతో సత్తివేడి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు వీడియోతో దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన. దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లు మరమ్మతులు చేపట్టిన అధికారులు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు, భారీ వర్షం, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం. సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేటి తరం అద్భుత ఆవిష్కరణ ఏఐ అని కొనియాడారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఏఐ సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంలో సదస్సులో చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయి. అవి ఆశలతో పాటు భయాన్ని తీసుకొస్తాయి. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరము సిద్ధంగా లేదు. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశాం. నాస్కామ్ సహకారంతో ఏఐ ఫ్రేమ్వర్క్ రూపకల్పన జరుగుతోంది. ఆవిష్కరణకు పారిశ్రామిక నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తోంది. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. As technology and innovation. When first railway train and engine were invented, it changed the world. The first aeroplane changed the world forever. The innovation of electricity or bulb, TV, camera, computer, they all changed the world. Today, a greatest of technology innovation is here, artificial intelligence. When any new technology comes, it brings both hope and fear. Hope of how it will make our lives better and fear of disruption of jobs. If we think of India's future, no city is as perfectly ready for a revolution as Hyderabad. In our city, we not only embrace future, but we also create it. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. Telangana AI Mission or TAIM in partnership with NASCOM will help us implement AI framework in Telangana. We will continue to bring government and industry experts together to drive innovation. The AI Summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. Thank you. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి సత్తివేడి ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలం వీడియోతో దొరికిపోయాడు. తనను బెదిరించి లైంగికంగా వాడుకున్నారని బాధితురాలు ఆరోపించింది. చెల్లి అంటూనే దారుణంగా తెగబడ్డారని పేర్కొంది. అతడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు నేటి నుంచి 2 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. ఇవాళ విజయవాడతో పాటు ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు శివరాజ్ వెళ్లనున్నారు. బాధిత కుటుంబాలు, రైతులతో ఆయన మాట్లాడుతున్నారు. అనంతరం విజయవాడలో అధికారులతో సమావేశం కానున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టంపై అంచనాలు రూపొందించే అంశంపై కేంద్ర మంత్రి పలు సూచనలు చేయనున్నారు. శుక్రవారం తెలంగాణలో శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాతో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ ఆయన పర్యటన కొనసాగుతుంది. రైతులతో ఆయన మాట్లాడి సమస్యలను తెలుసుకోనున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు.
నిపుణుల పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయి. బ్యారేజీ 67, 68, 69 నెంబర్ గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు. ఇటీవల బ్యారేజ్ 69వ గేటు వద్ద పడవ ఢీకొని కౌంటర్ వెయిట్ దెబ్బతింది. ఇంజనీరింగ్ నిపుణుడు, ఏపీ జలవనరుల శాఖ సలహాదారుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో బేకం ఇన్ఫ్రా సంస్థ సిబ్బంది పనులు చేపట్టింది. ఇటీవల ప్రకాశం బ్యారేజీకి చేరిన వరద ఉధృతికి 4 పడవలు వచ్చి అడ్డు తగిలిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2 గంటల పాటు కొత్తగూడెం, జనగాం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబా నగర్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.